హైదరాబాద్ మహానగరం మరో ఢిల్లీ కానుందా? కాలుష్య కోరల్లో భాగ్యనగరం చిక్కుకోబోతుందా? అభివృద్ధిలో ఢిల్లీని తలదన్నుతున్న హైదరాబాద్ మహానగరం కాలుష్యంలోనే పోటీ పడుతుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ శీతాకాలంలో నిన్న అత్యధికంగా హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో గాలి నాణ్యతలు నమోదవడం కాస్త భాగ్యనగర వాసులను కలవరపెడుతుంది. కొత్త ఏడాది తొలి వారంలోనే గాలి నాణ్యత 300కు చేరుకున్నట్లుగా థర్డ్ పార్టీ యాప్లు అలాగే గూగుల్ సూచిస్తున్నాయి. కానీ అఫీషియల్ డేటా ఇస్తున్న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రం 170 టు 200 మధ్యలోనే గాలి నాణ్యతలు నమోదవుతున్నట్లుగా లెక్కలు చూపుతున్నాయి. అయితే ఇది కూడా తక్కువేం కాదు. AQIలో నెంబర్ 100 దాటిందంటే గాలి నాణ్యత దాటితేనే ప్రమాదకరం. ఇక 300 అంటే డేంజర్ లెవెల్స్ అని చెప్పాలి. తాజాగా ఇచ్చిన థర్డ్ పార్టీ యాప్ల సమాచారంతో హైదరాబాద్ వాసుల్లో కాస్త టెన్షన్ పుట్టిస్తుంది. నిన్న ఉదయం హైదరాబాద్ KPHB కాలనీలో గాలిలో వాయు నాణ్యత సూచి 302 సూచించింది. ఇది దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తో సమానం. కానీ ఈ ప్రాంతంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన వాయు నాణ్యతను లెక్కించే సూచీలు లేవు. నిన్న CPCB లెక్కల ప్రకారం హైదరాబాద్ లోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో AQI గరిష్టంగా 142 నమోదైంది. ఇక హైదరాబాద్ లో దాదాపు 80 లక్షల వాహనాలుంటే రోజు సగటున 50 లక్షల వరకు రోడ్డెక్కుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. వీటితో పాటు భవన నిర్మాణాలు, చెత్తా చెదారం, మురుగు, పరిశ్రమ నుంచి వెలువడే ఘాటు వాసనలు వాయు నాణ్యతను క్షీణింపజేస్తున్నాయి. ఇక గాలిలో కాలుష్యాన్ని బయో, ఫిజికల్ అలాగే కెమికల్ రియాక్టివ్లని 3 రకాలుగా పరిగణలోకి తీసుకుంటారు. గాలిలో తేమ, బ్యాక్టీరియా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యర్థాల వాసనలన్నీ మొదటి రకంలోకి వస్తాయి. సూక్ష్మధూళి కణాలను రెండవ రకంలోకి తీసుకుంటారు. ఇక రసాయన ప్రభావం కలిగించే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్, మిథనాల్, బెంజిన్ తదితర కెమికల్ రియాక్టివ్ లో తీసుకుంటారు. ఇవన్నీ ప్రమాణాలను దాటితే ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటివి సోకే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న కాలుష్యంతో నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.